ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము. శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. ఈ యొక్క ప్రకటన గ్రంథము అనేది రాకడకు సంబంధించినటువంటి గ్రంథము. యోహాను గారు పద్మాసు దీపంలో కూర్చుండి ఆయన శిక్షను అనుభవిస్తూ దేవుని యొక్క దర్శనముల ద్వారా ఎన్నో విషయాలను మనకు తెలియపరిచినటువంటి గ్రంథము. అయితే ఈ ప్రకటన గ్రంథములో దీని ద్వారా దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతూ ఉన్నాడు. శోధన కాలంలో నిన్ను దేవుడు కాపాడువాడై ఉన్నాడు. ఎందుకంటే దేవుడు ఎందుకు నిన్ను కాపాడుతున్నాడు అని నువ్వు గ్రహించినట్లయితే నీవు ఆయన ఓర్పు విషయమైనటువంటి వాక్యమును అనుసరించుకుంటూ నడుచుకున్నావు కనుక, అంటే వాక్యానుసారముగా నీ శోధన కాలంలో కూడా నీవు ఓర్పు కలిగి ఉన్నావు. నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎప్పుడు ఎంత నీతిగా ఉన్నా సరే, ఏ మంచిగా ఉన్నా సరే ఎన్ని కష్టాలను అనుభవించాలా అని నువ్వు అనుకోనకుండా, అటువంటి ఆలోచన నీలోనికి రానివ్వకుండా, ఏది జరిగినా సరే దేవుడు నా పట్ల కార్యం చేస్తాడు అనే ఓర్పుతో, విశ్వాసముతో, నిరీక్షణతో నువ్వు ఎదురు చూస్తావు కదా. ఆ ఎదురు చూసిన దినమున నీకు వచ్చేటువంటి శోధన కాలంలో, నీవు అనుభవిస్తున్నటువంటి శోధనలో దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుడు కూడా నిన్ను కాపాడుతాడు. దేవుడు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఆ త్వరగా వచ్చినప్పుడు, ఆ వచ్చినటువంటి సమయమున, ఆ శోధన గడియలో నిన్ను కాపాడుతాడు దేవుడు. ఎందుకంటే నువ్వు ఎంతగా ఓర్పు కలిగి నువ్వు జీవిస్తే అంత త్వరగా దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. నీకు శోధన వచ్చిన ప్రతిసారి దేవుడు ఆయన చేతులతో నేను ఎత్తి పట్టుకొని నీకు ఎటువంటి చిన్న అపాయము కూడా రాకుండా నీ చుట్టూ ఆయన కాపుదల, ఆయన ప్రశస్తమైన వెలుగును ఆయన ఉంచి నీకు గొప్ప విజయాన్ని కలుగచేసి నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రములు తండ్రి. నాయనా, ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనములు దేవ. ఈ యొక్క వాగ్దానమును ప్రతి ఒక్కరి జీవితంలో మీరు స్థిరపరచమని, దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. శోధన కాలంలో ఓర్పుగా ఎవరైతే ఉంటారో వారి జీవితంలో తండ్రి మీరు వారిని కాపాడుతానన్నావు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రం. అటు కాపుదలను ప్రతి ఒక్క కుటుంబం పైన మీరు ఉంచండి. ప్రతి ఒక్కరు విశ్వాసము కలిగి, ఓర్పు కలిగి, నిరీక్షణ కలిగి దానికి తగినటువంటి ఫలితాన్ని వారు పొందుకునేలాగున దేవా మీ కృపలో భద్రం చేయండి. వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాము దేవా. నాయనా, మీకు మొరపెట్టుకుంటూ ఉంటుండగా మా యొక్క మొర్ర మీరు ఆలకించమని వేడుకుంటున్నాము తండ్రి. నాయన, ఎంతమంది నాయన ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి దేవ. విత్తినటువంటి వాక్యము ప్రతి ఒక్కరి హృదయములలో నూరంతలుగా ఫలింప చేయలాగిన సహాయం చేయండి. వాక్యానుసారంగా వారు జీవించి మారు మనసు పొంది రక్షణ అనుభవంలోనికి రావటానికి మీ కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాము స్వామి. తండ్రి, ఎంతమంది ప్రయాణం చేస్తూ ఉన్నారో వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించండి. మరలా వారి క్షేమంగా వారి కుటుంబాలు వారు చేరుకొనిలాగిన సహాయం చేయండి తండ్రి. నాయన, నెమ్మది లేని కుటుంబాలకు నెమ్మదిని, శాంతి, సమాధానమును, ఐక్యతను దయచేయండి దేవ. ఎంతమంది చిన్న బిడ్డలు ఉన్నారు, యవనస్తులు, వృద్ధులు ఉన్నారు, ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకోనండి. క్షేమాభివృద్ధిని కలిగించమని వేడుకుంటున్నాం దేవ. తండ్రి, పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు వేలాది వందనములు చెల్లిస్తూ ఉన్నాము స్వామి.
నేను వివాహాలు కాని వారి కోసం ప్రార్థిస్తూ ఉంటుండగా తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచండి. నేను గర్భఫలాలు లేని వారికి గర్భాలను తెరవండి దేవా. మంచి ఫలాలను అందించి నాయన అవమానాన్ని కొట్టువేయమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయమని వేడుకుంటూ తండ్రి, ఆది నుంచి అంతం వరకు తోడై నడిపించు వాడవు. తగిన వారికి తగిన కాలమందు తగిన సమయమందు ప్రతి ఒక్క ఈవిని మీరు మాకు దయచేస్తున్నందుకై మీకు వందనములు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.